హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికి 11 మంది మీద ఇప్పుడు పోలీస్ వాళ్ళు కేసు ఫైల్ చేశారు. సో మీరు నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫోటోలో ఉన్న వ్యక్తుల్ని చూడగానే మీరు చెప్పొచ్చు వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఇప్పుడు జైలుకి వెళ్ళబోతున్న సెలబ్రిటీలు. అంటే వీళ్ళకి ఏదో సెలబ్రిటీ హోదా రాగానే దాన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పేసి అడ్డమైన బెట్టింగ్ యాప్లన్నీ కూడా ప్రమోట్ చేసి ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతున్నారు కదా, ఆ సెలబ్రిటీలే వీళ్ళనమాట. సో 11 మంది సెలబ్రిటీలపై కేసులు. అసలే బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది ప్రాణాలు పోతూ ఉన్నాయి, మనం చూస్తున్నాం. ఒక్కసారి బెట్టింగ్ యాప్కి అడిక్ట్ అయితే లక్షల డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. పక్క లోన్ యాప్స్ ఒక పక్క బెట్టింగ్ యాప్స్ ఒక పక్క, ఈ రెండు కూడా ప్రస్తుతం యువతని మొత్తం అసలు చాలా అంటే చాలా మానసికంగా హింసించి మరీ ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నాయి. సో అలాంటి యాప్స్ని కొంత ఫేమ్ రాగానే, లేకపోతే కొంత సబ్స్క్రైబర్లు పెరగంగానే, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ రాగానే వాళ్ళు ఎవరో వచ్చి మేడం మీరు మా యాప్ని ప్రమోట్ చేయండి, మీకు సమ్ అమౌంట్ ఇస్తాము, ఇన్ని లక్షలు ఇస్తామని చెప్పంగానే వెంటనే ఇక లైవ్ ఆన్ చేసో వీడియో చేసో ఇగో ఈ బెట్టింగ్ యాప్లో మీరు బ్రహ్మాండంగా సంపాదించవచ్చు, మాది గ్యారంటీ అన్నట్టు వీళ్ళందరూ కూడా గతంలో వీడియో చేసిన వాళ్ళే. ఈ అవసరమా అసలు ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకొని వాటితో జల్సాలు చేసి గోవాకి వెళ్ళో లేకపోతే ఇంకొక ప్లేస్కి వెళ్ళో బ్యాంకాక్ వెళ్ళో అలా ఎంజాయ్ చేయడం అన్నది శవాల మీద పేలలు వేరుకోవడమే కదా, చిల్లర ఏరుకోవడం లాంటిది అది. ఎందుకంటే మీరు ప్రమోట్ చేయడం వల్ల మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళలో కొంతమంది నిజంగా ఆ గేమ్ యాప్కి అడిక్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చినట్టే కదా. ఎందుకంటే బెట్టింగ్ యాప్లో వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఇవాళ బెట్టింగ్ యాప్ వల్ల బాగుపడినట్లు ఏ ఒక్కరు కూడా లేరు. అసలు బెట్టింగ్ యాప్ వల్ల మేము అవును ఇన్ని లక్షలు సంపాదించామని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా ఒకరు లేరు. మొత్తం సర్వనాశనమే బెట్టింగ్ యాప్. ఈ బెట్టింగ్ యాప్స్కి వీళ్ళు కనుక అలవాటు పడితే. అదే బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయిన వ్యక్తులు రోజుకు 2-3 వ్యక్తులు మనం రోజువారీగా న్యూస్ చదువుతూనే ఉంటాం. సో అలాంటి బెట్టింగ్ యాప్స్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో ఇందులో చాలామంది, అందులో ప్రముఖంగా మనం మాట్లాడుకోవాల్సింది శ్యామలా గారు, హర్ష సాయి, విష్ణుప్రియ, ఈ భయ్యా సన్నీ యాదవ్, ఇంకా ఈమె రీతు చౌదరి, వీళ్ళందరూ కూడా అసలు వాళ్ళకు ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా వాళ్ళు ముద్ర వేసుకొని వాళ్ళు వీడియోస్ చేసుకుంటూ దాన్ని వైరల్ చేసుకుంటూ ఏం చేశారో వీళ్ళకి కూడా తెలియదు. ముఖ్యంగా హర్ష సాయి, గతంలోనే హర్ష సాయి మీద యువ సామ్రాట్ అనే ఆయన చాలా పాపం పోరాటాలు చేశారు. ఆయన అన్ని టీవీ డిబేట్స్లోనూ కూర్చొని ఇదే చెప్పారు, హర్ష సాయి బెట్టింగ్ నుండి డబ్బులు తీసుకొని అందరికీ డబ్బులు పంచుతున్నాడు, అది నిజమైన డబ్బు కాదు. నిజమైన డబ్బు ఇన్ ద సెన్స్ అదే ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఇచ్చే డబ్బునే పంచుతున్నారు. అసలు ఆయన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు, అతిపెద్ద ఫ్రాడ్ అని చెప్పేసి గతంలోనే యువ సామ్రాట్ ఆయన చాలా డిబేట్స్లో చెప్పారు. ఇది ఈ అంశం గురించి హర్ష సాయిని మాట్లాడితే నేను చేయకపోతే ఇంకొకరు చేస్తారు, అందుకే నేను చేస్తున్నా అన్నట్టు ఆయన ఆన్సర్ చెప్పారు. అది బెట్టింగ్ యాప్స్ చేయడమే దరిద్రం అంటే నేను చేయకపోతే ఇంకొకరు చేస్తారన్నది ఈయన కవరింగ్ ఒకటి. ఇంకా యాంకర్ శ్యామలా గారు ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా స్పోక్ పర్సన్గా రాజకీయ అడుగులు వేస్తున్న ఆమె ఇప్పుడు మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్స్లో ఇవాళ కేసు ఫైల్ అయింది, త్వరలో జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆంధ్ర ఏదో ఆ పేరు నాకు కూడా తెలీదు, ఆంధ్ర 365 ఏదో ఆ యాప్ని ప్రమోట్ చేస్తూ ఇప్పుడు ఈమె జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ అవసరమా చెప్పండి? ఇప్పుడు చూడండి, ఆమె గతంలో కొన్ని
వ్యాఖ్యలు చేస్తారు, ఇది ఇటు టీడీపీ మీద జనసేన మీద. వాళ్ళు ఇప్పుడు ఈమెను బెట్టింగ్ రాని అని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం ట్రోల్ చేస్తున్నారు, హెడ్డింగ్లో పెడుతున్నారు ఈమె ఫోటో పెట్టి. సో అవసరమా చెప్పండి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి దాని నుండి వచ్చే డబ్బులు తీసుకొని జల్సాలు చేయడం? చాలా అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇక విష్ణుప్రియ కూడా అంతే, ఈమె కూడా అంతే. గతంలో భయంకరమైన వీడియోలు చేశారు ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ సంబంధించి. భయ్యా సన్నీ యాదవ్ అయితే ఇక మామూలుగా కాదు, ఆయన అసలు ఇదంతా మొదలైంది ఈ సన్నీ యాదవ్ వల్లే. ఎప్పుడైతే సన్నీ యాదవ్ నేను బెట్టింగ్ యాప్స్లో గెలిచిన డబ్బులతో నేను కెమెరా కొంటున్నాను అని చెప్పేసి ఒక వీడియో చేశారో అప్పుడే సజ్జనార్ గారు ఆయన్ని క్యాచ్ చేయడం జరిగింది. అప్పటి నుండే ఇష్యూ చాలా పెద్దగా అయిపోయింది. అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల నేను డబ్బులు సంపాదించాను, కెమెరా కొంటున్నాను, మీరు కూడా ఆడండి, మీరు డబ్బులు సంపాదిస్తారు అని చెప్పేసి గతంలో చేసిన వీడియో సజ్జనార్ గారికి దొరికింది. సో సజ్జనార్ గారు వెంటనే ట్యాగ్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ అలర్ట్ చేశారు. అలర్ట్ చేయగానే దాని మీద ఆల్రెడీ భయ్యా సన్నీ యాదవ్ మీద ఒక కాంట్రవర్సీ నడిపిన మన యూట్యూబర్ ట్రావెలర్ నా అన్వేషణ మరొక్కసారి ఈ అంశాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళిపోయారు. సో ఇటు సజ్జనార్ గారు, ఇటు నా అన్వేషణ, వీళ్ళిద్దరు పోరాటం వల్లే ఇవాళ ఈ 11 మంది మీద కూడా కేసు అనేది ఫైల్ అయ్యింది. ఇప్పుడు ఈ 11 మంది కూడా జైలుకి వెళ్ళిపోతున్నారు. అవసరం చెప్పండి? ఇప్పుడు ఈయన ఏదో ట్రావెలింగ్ చేసుకుంటున్నారు, హ్యాపీగా చేసుకోవచ్చు, యూట్యూబ్ నుండి కొన్ని లక్షల పైసలు వస్తాయి, బెట్టింగ్ ప్రమోట్ చేయాల్సిన అవసరమే లేదు. విష్ణుప్రియ ఎన్నో షోలు చేస్తుంది ఆమె, ఈటీవీలోనో జమ్నీలోనో లేకపోతే మా టీవీలోనో జీ తెలుగులోనో, అవి కాకుండా ప్రైవేట్ సాంగ్స్ చేస్తుంది, సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తుంటారు. అది చాలు కదా, మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది? డబ్బులు ఇస్తే ఏదన్నా చేస్తారా? అలా ఉండదు కదా. ఈమె రీతు చౌదరి మొన్న ఒక కేసులో పీక్ స్టేజ్ వరకు వెళ్ళి బయటకు వచ్చింది. ఏది ఒక ఫ్రాడ్ ల్యాండ్ని కబ్జా చేశారు, ఈమె పేరు మీద బదలాయించారు అని చెప్పేసి గతంలో ఒక న్యూస్ వచ్చింది, చాలా వైరల్ అయింది. సో ఆల్రెడీ ఆమె ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి బయటకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లో మళ్ళీ అది అలాంటి సిచ్యువేషనే ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. హర్ష సాయి మాట్లాడాం, యాంకర్ శ్యామల, వీళ్ళందరూ కూడా అంతే. జస్ట్ కేవలం వాళ్ళకు వచ్చిన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఎన్కాష్ చేసుకున్నారబ్బా. వాళ్ళ ఫాలోవర్స్ని పనంగా పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదించి జల్సాలు చేశారు. ఇది క్లియర్ కట్గా చెప్పాలంటే. సో ప్రస్తుతం అయితే పోలీస్ చాలా సీరియస్గా ఉంది ఈ అంశం మీద. బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఇప్పుడు సారీ క్షమించండి అని చెప్పేసి ఇప్పుడు వీడియోలు చేస్తున్నారు. కానీ గతంలో అయితే ఎక్కడే కానీ రిగ్రెట్ అయినట్టు ఎక్కడే కానీ వీడియోలు లేవు వీళ్ళవి. ఇప్పుడు కేసులు ఫైల్ అయ్యాయి, కేసులు పెడుతున్నారు అన్నప్పుడు సారీ మాకు తెలియకుండా మేము ప్రమోట్ చేసాం. తెలియకుండా ఎవ్వరు ప్రమోట్ చేయరు, తెలిసే ప్రమోట్ చేస్తారు, తెలియకుండా ఎవ్వరు చేయరు. ఒక అంశం గురించి మీరు వీడియో మాట్లాడాలన్నప్పుడు ఆ అంశం ఏంటి అన్నది మొత్తం డీటెయిల్గా తెలుసుకున్నాకనే కదా ఎవరన్నా మాట్లాడతారు. లేదు నేనేం తెలుసుకొని నేను నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను, మీరు నాకు డబ్బులు ఇండి అని అయితే అన్నారు కదా. ఇది అంతే. టేస్టీ తేజ ఆయన కూడా అంతే, బిగ్ బాస్కి వెళ్ళారు, మంచి ఫేమ్ తెచ్చుకున్నారు, ఫుడ్ వీడియోస్ చేస్తున్నారు, అన్నీ బాగానే ఉంటాయి కదా, మళ్ళీ ఇదంతా ఎందుకు? సో మొత్తానికి 11 మంది కూడా ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. చూద్దాం మరి ఏమవుతుందో. ఈ కేసు కనుక సీరియస్గా ఇంకా సీరియస్ అయితే మటుకు ఖచ్చితంగా శిక్షలు పడే అవకాశం కూడా ఉంది. చూద్దాం ఏమవుతుందో. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.